హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఆన్లైన్ సైట్లో మన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేటువంటిది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేటువంటిది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లోకి వెళ్ళి ప్రజాపాలన అని మనం టైప్ చేస్తే మనకు ఈ రకంగా పోర్టల్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఆ పోర్టల్ క్లిక్ చేస్తే మనకి రెండు రకాలు చూపిస్తుంటుంది. ఈ హోమ్ పేజ్లో మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం హోమ్ పేజ్ ఇది. నో యువర్ అప్లికేషన్ స్టేటస్, డిపార్ట్మెంట్ లాగిన్ అనేటువంటిదేమో డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు ఎవరైతే ఆఫ్లైన్లో ఉన్నటువంటి దాటిని అన్నింటినీ ఆన్లైన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి లాగిన్ క్రైటీరియాకి సంబంధించినటువంటిది అనమాట అండి. ఇదేమో నో యువర్ అప్లికేషన్ స్టేటస్, మన అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిది ఇందులో మనం చెక్ చేసుకోవచ్చు. ఇదేమో హోమ్ అనమాట. హోమ్ మనం క్లిక్ చేసినట్లయితే కనుక ఈ రకంగా మనకి చూపిస్తూ జరుగుతుంది. ప్రజాపాలన 28/12/2023 నుంచి 6 జనవరి 2024 వరకు జరిగినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి విధానం అనేటువంటిది చూపించడం జరుగుతుంది. దీన్ని మనం క్లిక్ చేసిన వెంటనే హోమ్ పేజ్ అనేటువంటిది మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంకో పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అదే రకంగా డిపార్ట్మెంట్ లాగిన్ చూసుకున్నట్లయితే కనుక ఇందులో మనం లాగిన్ యూజర్ నేము పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం డిపార్ట్మెంట్ లాగిన్లో చూసుకున్నట్లయితే ప్రజాపాలన, ప్రజలకు చేరువగా పాలన అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతుంది. రాష్ట్రంలో అర్హులైన నిజమైనటువంటి లబ్ధిదారులకు దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు 6 గ్యారంటీలు నెరవేర్చడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో జవాబుదారీతనం, పారదర్శకతతో కూడినటువంటి మెరుగైన పాలనను ప్రజాభిప్రాయానికి, ప్రత్యేకించి నిరుపేద అణగారిన వర్గాల అభిప్రాయానికి అనుగుణంగా అందించడం జరుగుతుంది. లక్ష్యంగా పెట్టుకొని ప్రజాపాలన అందించడం జరుగుతుంది అనేటువంటిది ఇందులో మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మన హోమ్ పేజ్లోకి మనం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మన స్టేటస్ అనేటువంటిది ఎలా చెక్ చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తానండి. ప్రజాపాలనకు సంబంధించిన దాంట్లో మన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేటువంటి ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో మనం నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదండి. ఈ అప్లికేషన్ స్టేటస్లో మనం చూసుకోవచ్చు. మ్యాక్సిమం ఇంకా అప్డేట్ అనేటువంటిది రాలేదు, ఎందుకంటే వాళ్ళు డిపార్ట్మెంట్స్ వైజ్గా వారు అప్డేట్ చేస్తున్నారు కాబట్టి వెంటనే మన స్టేటస్ అనేటువంటిది కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు రాకపోయినా కానీ మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రాసెస్ అనేటువంటిది 17th వరకు జరుగుతుంది కాబట్టి ఇంకో 9 days అనేటువంటి కార్యక్రమం ఉంది. ఈ 17 తర్వాత మనకు వచ్చినటువంటి అప్లికేషన్ స్టేటస్లో మనకి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇప్పుడు జస్ట్ మీకు ఎలా అప్లికేషన్ స్టేటస్ అనేటువంటి చెక్ చేసుకోవచ్చు అనేటువంటిది మీకు చూపిస్తున్నాను. అప్లికేషన్ స్టేటస్ చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ నెంబర్ అనేటువంటిది సపోజ్ అప్లికేషన్ నెంబర్ నా ఇష్టం వచ్చినట్టు ఒక నెంబర్ కొడుతున్నాను. దానికి సంబంధించినటువంటి అప్డేట్ స్టేటస్ వస్తుంది, లేకపోతే రాదు. నేను జస్ట్ ఒక నెంబర్ అనేటువంటిది కొడుతున్నాను. మేబీ ఒకవేళ చూపించవచ్చు, చూపించకపోవచ్చు. ఇక్కడ చూడండి, నో అప్లికేషన్ ఫౌండ్ విత్ దిస్ అప్లికేషన్ నెంబర్ అని చెప్పేసి రావడం జరిగింది. అయితే ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకా డిపార్ట్మెంటల్గా మనకి అంటే మన డిస్ట్రిక్ట్ వైజ్గా దీనికి సంబంధించినటువంటి అంత సాగ్రిగేట్ చేస్తూ పెడుతుంటారు కాబట్టి ఇంకా మనకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు. అయితే త్వరలోనే 17th తర్వాత మనం చెక్ చేసుకున్నట్లయితే, లేకపోతే ఇంకో 3-4 days తర్వాత మనం చెక్ చేసుకున్నా కానీ మనకు దానికి సంబంధించినటువంటి నెంబర్స్ అనేటువంటిది వస్తుందన్నమాట. స్టేటస్ అనేటువంటిది తెలియడం జరుగుతుంది. దీని ద్వారా ఇట్లా మనం చెక్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మన అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిది ఎక్కడి వరకు వచ్చింది అనేటువంటిది పారదర్శకతతో మనకు తెలుస్తుంది కాబట్టి ఏ విధమైనటువంటి ఫ్రాడిటీ జరగడానికి ఉండదు. సో ఈ రకంగా తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటిది అభయహస్తం సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ అనేటువంటి తెలుసుకునే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇదండి అభయహస్తం సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేటువంటి విధానం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.